అభినందనలు. జనగామ కళలకు నిలయమైనది. ఒకప్పుడు జనగామలో అనేకమైన పౌరాణిక నాటకములు, ప్రముఖ కళాకారులు అజండ వెంకటరత్నం గారు, పిసివాటి నరసింహమూర్తి గారు అలాంటి పెద్ద పెద్ద కళాకారుల చేత శ్రీకృష్ణ రాయభారము, తులసి జలంధర, సత్యసాయి బాబా నాట్యమండలి అనే నాటకములు జరుగుతుండేవి. ఇక్కడ కళాకారులను ప్రోత్సహించడానికి శ్రీరామనవమి ఉత్సవాలు, చైత్రమానోత్సవంలో జరిగే ఉత్సవాలకి ప్రతిరోజు కూడా ఆ రోజుల్లో 1, 2, 3 ఈ విధంగా పాట కచేరీలు, హరికథ కాలక్షేపములు, నాటకములు జరిగేవి. రాను ఈ పద్య నాటకము అంతరించిపోతున్న సమయంలో ఈ జనగామలో కళాభిమాని, చాలా కళా పిపాసి అయినటువంటి యొక్క నెల్లూట్ల రవీంద్రరావు గారు, రిటైర్డ్ టీచర్ గారు, ఇప్పుడు వారి యొక్క మాతాపితరుల యొక్క నెల్లూట్ల ఫౌండేషన్ అనే ఒక సంస్థను స్థాపించి మా చేత సురభి వార్షికోత్సవం సందర్భంగా మాయాబజార్, పాతాళ భైరవి, సత్య హరిశ్చంద్ర, బాలనాగమ్మ అలాంటి నాటకాలు వరుస నాటకాలుగా 4 రోజులు వారు ఎంతో శ్రమకొచ్చి ధనాన్ని వెచ్చించి ఎవరికి కూడా ఖర్చు పడకుండా, ఎవరికి కూడా ఇబ్బంది పెట్టకుండా వారింటిలోనే కళాకారులు పోషిస్తూ వారు నాటకాలు నడిపించినారు. ఆ తర్వాత చక్కని యొక్క నాటకాలు, భువన విజయమైన శ్రీకృష్ణ దేవరాయల పాత్ర కూడా వారు చాలా నటించారు. అలాగే దిగ్గజ కవులతో భువన విజయమైన నాటకాన్ని కూడా నడిపించడమే కాకుండా విశ్వనాథ విజయమైన పౌరాణిక నాటకాన్ని, పద్య నాటకాన్ని కూడా అందరికి కూడా పరిచయం చేశారు. అలాంటి నాటకాలు జరగడం, జరగడంలో కళాకారులు ప్రోత్సహించడం, అంతరించిపోతున్న ఈ పద్య నాటకానికి మళ్ళీ పునరుద్ధి కల్పిస్తున్న యొక్క నెల్లూట్ల రవీంద్రరావు గారు, దానికి వారికి అనుబంధంగా నెల్లూట్ల ఫౌండేషన్ అనుబంధంగా మేము కూడా ఒక సంస్థను వారి యొక్క ప్రోత్సాహంతో స్థాపించుకున్నాము. దానికి శ్రీ వీరాంజనేయ నాట్యమండలి జనగామ అని చెప్పి పేరు పెట్టుకొని మా యొక్క మిత్రుడు గంగు ఆంజనేయ శర్మ గారు, గంగు సామూర్తి గారు, పన్నీర్ రాజు గారు, నరసింహారెడ్డి గారు, తర్వాత రమణారెడ్డి గారు మాకు ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చి మమ్మల్ని ముందుకు తీసుకోవడం యొక్క ద్వారకా తిరుమల కామవరపు కోట నుంచి కూడా మాకు భైరవపట్ల రమణ గారు చాలా గొప్ప కళాకారుడు. వాళ్ళ నాన్నగారు గొప్ప గొప్ప కళాకారులకు కూడా వారికి హార్మోనియం సంగీత సహాయం అందించే ఒక మహానుభావుడు ఆయన. అలాంటి యొక్క వారు మాకు దొరకడం, మమ్మల్ని ఉత్తేజపరచడం, ప్రారంభంలో మాకు ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చిన యొక్క సురభి నాట్యమండలి సంగీత కళాకారుడు కొండలరావు గారు చాలా ఉత్తేజపరిచి మా చేత ఈ సంగీత నాటకాన్ని, పద్య నాటకానికి మాకు ప్రారంభోత్సవం చేశారు. ఇప్పుడు దానికి తోడుగా మాకు వారి సహాయంతోనూ, ఆ తర్వాత రమణ గారి సహాయంతోనూ, వారి యొక్క వాయిద్య సహకారంతో మేమందరం కూడా ముందుకు వచ్చి ఈ యొక్క శ్రీకృష్ణ రాయభారము అనేటువంటి యొక్క చాలా చక్కని యొక్క పౌరాణిక నాటక రాజము తిరుపతి కవుల చేత రచించబడినది. అనేక చోట్ల ఇప్పటికి లక్షల ప్రదర్శించే నాటకము. అలాంటి నాటకాన్ని ప్రదర్శించడానికి సాహసించి ముందుకు వస్తున్నాము. మమ్మల్ని ఆదరించి మా జనగామ ప్రజలు, చుట్టుపక్కల ఉన్న యొక్క ప్రజలు కూడా మా నాటకాన్ని దర్శించడానికి రావాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశాన్ని ఇవ్వడానికి నెమ్మది శ్రీనివాసరెడ్డి గారు వారి యొక్క సాయిరామ్
కన్వెన్షన్ అనేటువంటి యొక్క పక్షాలను కూడా మాకు వారు ఇవ్వడానికి ఉచితంగా ఇవ్వడానికి శ్రీకృష్ణాష్టమి వేడుకల సందర్భంగా 15, 16, 17 రోజులలో మొదటి రోజున రుక్మిణీ కళ్యాణం అనేటువంటి నాటకాన్ని సురభివారి శ్రీకృష్ణ రుక్మిణీ కళ్యాణం నెల్లూట్ల ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలోను రెండవ రోజున అయినటువంటి 16వ తారీఖున శ్రీ వీరాంజనేయ నాట్యమండలి జనగామ వారి యొక్క ప్రదర్శన, మూడవ రోజున అనగా 15వ తారీఖు రోజున శ్రీకృష్ణ తులాభారం సురభి సాయి సంతోష్ నాట్యమండలి వారి చేత అమోఘంగా శ్రీదేవి సెట్టింగులతో విశేషమైనటువంటి కళారంగాన్ని ఏర్పరచుకొని ఆ యొక్క సాయిరాం కన్వెన్షన్లో ప్రదర్శించడానికి మేమందరం కూడా యుక్తులవుతున్నాం. కాబట్టి మరి మమ్మల్ని ఆదరించి తగిన సహాయాలు కూడా అందిస్తూ మేము ఇవన్నీ కూడా మేము బలవంతంగా రాదు, మీరు ఏ రకంగా వచ్చినా కూడా మా నాన్నగారు చూసి మమ్మల్ని ఉత్సాహపరిచి మమ్మల్ని ఉత్తేజపరిచి ఆ యొక్క ఇంకా ముందు అనేక నాటకములు హరిశ్చంద్ర చాలా బల్జబల్లి వారు రాసింది, తర్వాత చింతామణి నాటకం ఉంది. ఇలాంటి యొక్క నాటకాలని శ్రీరామాంజనేయ యుద్ధం, గయోపాధ్యాయం ఇలాంటి నాటకాలను కూడా ముందు ప్రదర్శించడానికి మా వాళ్ళందరూ కూడా మా కళాకారులు ముందు వస్తున్నారు చాలా ఉత్సాహంగా. కాబట్టి ఇలాంటి నాటకాలను కూడా మాకు ప్రదర్శించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మమ్మల్ని ఉత్తేజపరిచి మా కళను పోషించాలని కళా పిపాసులు. సామ్రాట్ మీడియా యాజమాన్యానికి ఈ సాయంకాలపు అభినందన తెలుపుతున్నాం. ఈనాడు నెల్లూట్ల ఫౌండేషన్ గత 6 మాసాలుగా సాంస్కృతిక పౌరాణిక నాటకాలను ప్రదర్శించడానికి జనగామ జిల్లాను వేదికగా తీసుకొని అనేక నాటకాలను ప్రదర్శిస్తున్న క్రమంలో దాని ప్రభావానికి అనేక మంది కళాకారులు మరి ప్రభావవంతంగా నడుస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా ఈనాడు కొత్తగా శ్రీ వీరాంజనేయ స్వామి నాటక మండలి వీరాంజనేయ నాట్య మండలిని ఏర్పాటు చేసుకొని దానికి పెద్దలు బ్రహ్మశ్రీ అప్పయ్య శాస్త్రి గారు మరి వారి నాయకత్వం వహించి దీనికి సారథ్యం వహించి మరి ఒక 30 మంది కళాకారులను మరి ఒక సమీకరించి ఈనాడు శ్రీకృష్ణరాయభారం అనేటువంటి దాన్ని మరి 2 సంగీత గురువులు ఈ స్థానికంగా గన్పూర్ నుండి ఒకరు, మరి అదేవిధంగా ద్వారకా తిరుమల నుంచి ఒకరిని, మరి 2 గురువులను శ్రీ కొండలరావు గారిని అదేవిధంగా రమణారావు గారిని ఈ 2 నియమింపజేసుకొని ఈనాడు చక్కటి శిక్షణ జరుగుతున్నది. జనగామలో ఒక రకమైనటువంటి ఇది స్పందన, మరి సాంస్కృతిక స్పందన అనేటువంటిది ఒక 50 ఏళ్ల కింద ఉన్నది. వీళ్ళంతా కూడా ఇప్పుడు నటించేటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు వాళ్ళు పరిచయం కాబోతున్నటువంటి నటులంతా కూడా 50 ఏళ్ల కింద నటించిన వాళ్ళే, ఈ నాటకాలు వేసిన వాళ్ళే. ఈ 50 ఏళ్ల గ్యాప్లో జనగాంలో ఒక్క నాటకం కూడా వేసినటువంటి దాఖలా కానీ ఉదంతం కానీ మరి లేదు. అటువంటి సంస్కృతిని ఈనాడు మళ్ళీ ప్రవేశపెట్టి ఈనాడు అందరినీ కూడా చైతన్యపరిచి ఈ పౌరాణిక నాటకాలను పద్య నాటకాలను ముందుకు తీసుకొచ్చేటువంటి దాంట్లో నెల్లూట్ల ఫౌండేషన్ మరి చాలా శ్రమిస్తూ ముందుకు పోతున్నది. ఈ క్రమంలో మరి జనగాంలో ఈ రకమైనటువంటి మరి వాళ్ళు శ్రమిస్తున్నటువంటి సందర్భంలో ఈనాడు గన్పూర్లో మరి మీదికొండ గ్రామంలో కూడా మరి అక్కడక్కడ కూడా నాట్య మండళ్ళు ఏర్పరచుకొని ఇదివరకు ఉన్న వాటిని మళ్ళీ యాక్టివేట్ చేసుకొని మరి ఈనాడు వాళ్ళు కూడా ఎంతో చైతన్యవంతంగా ముందుకొచ్చి మరి రుక్మిణీ కళ్యాణాన్ని శ్రీ వేణుగోపాల స్వామి మరి నాట్య మండలి వాళ్ళు, అదేవిధంగా శ్రీకృష్ణ తులాభారం మరి శ్రీ సాయి సంతోషి నాట్య మండలి సురభి వాళ్ళు మరి వేయడానికి మరి అందరూ కూడా వాళ్ళు ఎటువంటి వాతావరణం అవపడుతుంది జనగాంలో అంటే ఒక సంగీతం అనేటువంటి దాంట్లో ఈనాడు ఉన్నటువంటి పాశ్చాత్య సంగీతం మరి ఎంతో వెర్రితరలు వేస్తున్నటువంటి ఈ రోజుల్లో 6 నెలల నుంచి హార్మోనియం మరి పాటలు పద్యాలు ఈ సంస్కృతి అంతా కూడా వెల్లివిరిసి ఈనాడు అనేక మంది యువత కూడా ఇందులోకి రావడం అనేటువంటిది చాలా మరి ఆకర్షణీయమైనటువంటిది. మరి ఈ రకంగా ముందు పోతున్నాం. మరి ఇటు నాటకాలను మనం వేయడానికి కూడా ఒక టార్గెట్, ఒక లక్ష్యాన్ని పెట్టుకొని
మరి మనము సెప్టెంబర్ 15, 16, 17లో 3 నాటకాలను ప్రదర్శించడానికి జనగామ వేదికగా మరి మనము ఆ ఫంక్షన్ హాల్ను కూడా మనం నిర్ణయం చేశాం. మరి దాంట్లో మనకు సాయిరామ్ ఫంక్షన్ ప్యాలెస్ హైదరాబాద్ రోడ్లో ఉన్నటువంటి దాన్ని మరి అందులో ఈ 3 రోజులు వరుసగా జరుగుతాయి కార్యక్రమాలు. సాయంకాలం 6 గంటలకు ప్రారంభమై రాత్రి 9:30 వరకు ముగుస్తాయి. అందరూ కూడా ఈ జనగాంలో ఉన్నటువంటి ప్రేక్షకులంతా ఇప్పుడు గతంలో చేసినవి మనకి ఇక్కడ అందుబాటులో లేకపోవడం వల్ల మేము బాణాపురంలో చేసాము 5 నాటకాలు. కానీ ఇప్పుడు మనం నడిబొడ్డున జనగాంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి అశేషంగా మరి ఈ ప్రేక్షక మహాశయులు ఇచ్చేసి మరి వీళ్లను బాగా కూడా ప్రోత్సహించాలి, మరి ఇంకా కూడా చైతన్యం ఇంకా ముందుకు రావాలనేటువంటి దాన్ని కోరుకుంటున్నది నెల్లుట్ల ఫౌండేషన్. కాబట్టి మరి అందరూ కూడా తప్పనిసరిగా ఇటు అధికారులు, అనధికారులు, ప్రజలు, మరి ప్రేమికులు, ఈ రంగంలో బాగా ముందుకు వచ్చేటువంటి అభిమానులు అందరూ కూడా పాల్గొనాలని చెప్పి చేస్తున్నాను. నా పేరు నెల్లుట్ల రవీందర్రావు. నేను విరామ ఉపాధ్యాయుడిని. మరి చాలా కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో ఈ కల్చరల్ ఈవెంట్ను కూడా తీసుకొని ఈనాడు నేను ముందుకు పోతున్నాను. మా అమ్మ నాన్నగారి పేరు మీద ఈ కళాపీఠం పెట్టడం, నెల్లుట్ల లక్ష్మారావు, అనసూయమ్మ గారుల పేర పెట్టినటువంటి కళాపీఠం ద్వారా జరిగే ఈ కార్యక్రమాలను అందరూ కూడా ఆదరించాలని చెప్పి, ఆశీర్వదించాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నాను. జై ఇప్పుడు రవీందర్రావు గారు మరియు వెంకయ్య శాస్త్రి గారు అన్ని విషయాలు చెప్పారు. అందులో భాగంగా శ్రీ వీరాంజనేయ నాట్యమండలి పెట్టుకొని మేము శ్రీకృష్ణ రాయభారం ఈ యొక్క కార్యక్రమం